భగవంతుని యొక్క నామస్మరణ నన్ను తలుచుకుంటాడో వాడు నన్నే చెందుతున్నాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే వెళ్ళిపోతూ నీ లోపల నుండి భగవంతుని యొక్క నామస్మరణం రావాలి అంటే ఎంత సాధన అవసరం. సాధన ఎప్పటి నుండి అవసరం? చిన్నప్పటి నుండి అవసరం. అందుకే గీత కానీ మనం చదివాము అంటే కష్టములో నష్టములో ప్రతి ఒక్క సమయంలో కూడా గీత మనకు అన్ని బోధించిస్తుంది. భగవద్గీత ఒక్కొక్క సమయంలో మనకు ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. గీతలో ఈ శరీరమే ఒక రథమని, ఈ లోపల ఉండేటటువంటి రథసారితో ఉన్నాడే జీవుడు రథాన్ని నడిపించేవాడు, బుద్ధి సారథి, మనస్సు కళ్యం పక్కం, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్రాలు. ఏమిటా ఇంద్రియాలు? 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు, 1 నాలిక, 1 చర్మం. ఈ 5 కూడా ఈ బాహ్య ప్రపంచం వైపు మనిషిని లాగుతుంటాయి. దీనికి కళ్యం వేయవలసింది మాత్రం మనసే. అయితే అర్జునుడు ఒక సమయంలో అంటాడు, నేను మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నాను. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన తగృహ్యతే. అర్జున, ఇట్టివారికైనా మనస్సును నిగ్రహముగా నిలుచుకున్న దుస్సాధ్యమే, అయినను అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చునని అంటాడు. మనస్సు గురించి గీతలో చెప్తాడు మహానుభావుడు. ఈ మనస్సు ఎలాంటిది? ఒక 10 నిమిషాలు మనం మనస్సు గురించి ఈరోజు మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయితి ప్రసన్నో చేతస్యో సుబుద్ధి పర్యవతిష్టతి అన్నాడు. మనసు నిర్మలత్వం కలుగుగా సమస్త దుఃఖములు ఉపశమిస్తాయి. నిర్మలత్వం కలిగినటువంటి మనసుకి బుద్ధి తొందరగా స్థిరత్వం ఏర్పడుతుంది. సంతోషం పోతే బాధలు, బాధలు పోతే సుఖం బాగానే ఉంది. ఈ మనసుకు దుఃఖాలు దేనికి వస్తున్నాయి? నువ్వు దేనికి దూరంగా ఉండాలనుకుంటున్నావో దానికి నువ్వు దగ్గరవుతున్నావు. అవి ఏమిటి? విషయ చింతనలు. విషయ చింతనలు అంటే ఏంటి? మనకి ఇంద్రియాలు 5 ఉన్నాయని చెప్పాను కదా. 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు, నాలిక, స్పర్శ. ఇవి శబ్ద స్పర్శ రూప రసగంధములు అంటారు. ఈ వీటి ద్వారా లోపలికి విషయాలు పెరుగుతున్నాయి. ఇవే విషయ చింతన. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంజాయతే కామః కామాత్ క్రోధోऽపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, ఈ శబ్దాది విషయములను చింతించడం వలన ఆసక్తి ఏర్పడుతుంది. ఈ విషయాలు లోపలికి వెళ్తున్నాయి. ఈ శబ్దాది విషయములను చింతించడం వలన ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వలన అవివేకం కలుగుతుంది. అవివేకం వలన మతిమరుపు వస్తుంది. మతిమరుపు వలన బుద్ధి నాశనం అవుతుంది. లాస్ట్ ఒక మనిషి పతనం అయిపోతున్నాడు. మీకు ఒక మంచి మొక్క ఇష్టం అనుకోండి. నాకు ఈ మొక్క ఇష్టమని మన బెడ్రూమ్లో పెట్టుకుంటున్నా. బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎండ తగలక గాలి తగలక ఆ మొక్క చనిపోతుంది. ఆ మొక్కను మనం ఏం చేస్తాం? పెరట్లో పెడతాం. అంటే దుమ్ము తవ్వుతాము, గద్దం వేస్తాము, నీళ్ళు వేస్తాము, ఎరువులు వేస్తాము, పురుగు పట్టకుండా మందు వేస్తాము, ఆవులు తినకుండా కాపాడుకుంటాము. అప్పుడే కదా తిరిగి పెద్దదవుతుంది. అలా నీ మనస్సును ప్రభావితం చేసేవి ఏమి వెళుతున్నాయి? అది ప్రధానం. దీనినే సాధన అంటారు. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఇంద్రియములు 5. వాటి ద్వారా లోపలికి విషయములు వెళుతున్నాయి.
ఏమిటవి చెప్పాను? శబ్ద స్పర్శ రూప రసగంధములు. ఇప్పుడు మనకి ఇంద్రియములు అయితే ఉన్నాయని చెప్పాను. నీ కంటితో నువ్వు దేనిని చూస్తున్నావో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు దీపాన్ని చూసి ధ్యానం చేయని అంటారు. ఎందుకో తెలుసండి? దీపాన్ని చూసి ధ్యానం చేస్తూ చేస్తూ నువ్వు కళ్ళు మూసుకున్న తరువాత ఆ దీపం యొక్క సెగే కనపడుతుంది తప్ప అన్యదా ఇంకొకటి కనిపించదు. అందుకే మనకి వేదం ఏం చెప్తుందంటే, నీ ఐదింద్రియములు భగవత్ తత్పరుడు అవుగాక. అస్తమానము నువ్వు దేనిని చూడకూడదో దానినే చూస్తుంటే నీ మనసు నిశ్చలత్వం ఎలా అవుతుంది? నీ మనసు వ్యగ్రత కాకుండా ఎందుకు ఉంటుంది? నీకు సంస్కారం ఎక్కడి నుండి వస్తుంది? నీ చెవు వెంట అస్తమానం వినకూడదనే నువ్వు వింటుంటే నీ మనసు వ్యగ్రత కాకుండా ఎలా ఉంటుంది? నీ ముక్కు ద్వారా వ్యగ్రత కలిగించేవి, రజోగుణాన్ని కలిగించేవి, తమోగుణాన్ని కలిగించేవి అవే నువ్వు అస్తమానము వాసన చూస్తూ ఉంటే నీ మనసు నిశ్చలంగా ఎలా ఉంటుంది? నీ స్పర్శ ద్వారా దేనిని ముట్టుకోకూడదో దానినే ముట్టుకుంటుంటే నీ మనసు నిశ్చలముగా ఎలా ఉంటుంది? అలాగే నాయక, ఈ నాయక గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. 3 అంగుళాల నాలికను మనకు కంట్రోల్ చేసుకోలేక 6 అడుగుల శరీరాన్ని సర్వనాశనం చేస్తున్నాడట సగటు మానవుడు. ఆదివారం నాడు మనకు నిషేధింపబడినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. అమిషం మధుపానంచయం కరోతి రవిర్ధిని సప్త జన్మ భవిద్రోగే జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాన్ని త్యజంతే రవిర్ధిని నవ్యాది శోకం దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి అని అన్నాడు. మనకి ఆదివారం నాడు నిషేధింపబడినటువంటి కర్మలు ఏమిటి? స్త్రీ, తైల, మధు, మాంసాన్ని. ఈ 4 మనకి నిషేధింపబడినటువంటి కర్మలు. అంగ్రేజీన్స్ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో మనందరికీ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ఆ రోజు నది దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ సూర్య భగవానుడికి ఆరాధన చేసేవాళ్ళట. ఆ సమయంలో ఆదివారం నాడు మందు ఎవరు అమ్మేవారు కాదట, మాంసాహారం ఎవరు అమ్మేవారు కాదట. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగేవారట. ఎప్పుడు? అంగ్రేజీన్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో. అప్పుడు అంగ్రేజీన్స్ అనుకున్నారట, ఏమిటి హిందువులు ఆదివారం నాడు ఎంత దీనిగా ఉంటున్నారని. అంటే అప్పుడు వాళ్ళు 15 సంవత్సరాలు మన భారతదేశంలో సర్వే చేస్తే ఆదివారం నాడు ఇవన్నీ వారు పరిపాలిస్తున్నారు, ఇవన్నీ పాటిస్తున్నారు అని అన్నారట. స్త్రీ, తైల, మధు, మాంసాన్ని. అయితే ఆదివారం నాడు మనము కూడా చర్చికి వెళ్దాము. వాళ్ళకి చూడండి, జియో సిమ్ ఫ్రీ ముందు మనకు మెప్పాడు. మొదట జియో సిమ్ ఫ్రీగా 2 సంవత్సరాలు ఫ్రీ, ఎంత డేటా వాడుకోండి. ఆ తరువాత ఇప్పుడు 3 మాసాలకి 900, 1000 రూపాయలు. అలా మనకి అంగ్రేజీస్ ఆ రోజుల్లో మందు మాంసం ఫ్రీ, ఎవరు ఎంత తింటే ఎవరు ఎంత తాగితే. ఆ తరువాత పేమెంట్ పెట్టేశారు. అలవాటు పడిపోయినటువంటి మన హిందువులు ఈరోజు ఆదివారం నాడు మనకి నిషేధింపబడినప్పటికీ కూడా సేవిస్తున్నాం. ఎవరైతే చూడండి, అమెరికాలో ఒక మనిషి, సగటు మనిషి సంవత్సరానికి 90 కేజీల మాంసం తింటాడట. అంటే ఈరోజు అమెరికాలో 100కి 90% పేగు క్యాన్సర్ వస్తుందట. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళు 70% ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారంటే 70% మాంసాహారం తిన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. ఇదంతా మనకు వాళ్ళు మర్పేశారు. కానీ మన శాస్త్రం చెబుతుంది, సప్త జన్మ భవిద్రోగే జన్మ జన్మ దరిద్రత. ఎవరైతే ఈ అలవాటు చేసుకుంటారో 7 సంవత్సరాలు అంటే 7 జన్మల వరకు దరిద్రుడు అవుతారు. కాబట్టి మన శాస్త్రం ఏం చెబుతుంది, మన ధర్మం ఏం చెబుతుంది. కాబట్టి అలాంటి ఎంత అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి ఇంతమంది, కొన్ని వందల వేల మందికి కూడా ఎంత అమృతమైనటువంటి వాక్యాలు వినిపిస్తున్నటువంటి మన దత్తపీఠానికి మనం ఎంత ఇదై ఉండాలి.
కాబట్టి ఈ మనస్సు అనేటటువంటిది చాలా డేంజర్. చూడండి, మనస్సు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటిది దేనిని చూస్తే, దేనిని వింటే కదిలిపోతుందో దానిని నిగ్రహించడం అంటే ఎంత కష్టమో తెలుసండి. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దసరా వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, ప్రతి ఒక్కరు 40 రోజులు మాలేస్తామా? రకరకాల మాలేస్తాం. అయ్యప్ప మాలని, స్వామి మాలని, శివమాలని, భవానీ మాలని, రకరకాల. ఈ 40 రోజులు తల్లి, తండ్రి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అందరూ కూడా పేరు పెట్టి పిలవకుండా, తండ్రి కూడా స్వామి 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 అని పిలుస్తాడు. సొంత తండ్రి కూడా పేరు పిలవడం లేదు. అంటే ఈ 40 రోజులు భగవంతుడితో సమానంగా మనం కొలుస్తున్నాం. ఈ 40 రోజుల తరువాత కూడా ఆ వ్యక్తి అలాగే కొనసాగితే నరుడే నారాయణుడు అని అంటారు. కానీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఈ 40 రోజులు సాధన అనేటువంటి పేరుతో నువ్వు ఇంద్రియములను తొక్కి పెడుతున్నావు. ఈ తొక్కి పెట్టినటువంటి ఇంద్రియములు ఎలాంటివో తెలుసండి. నీ ఒంటి మీద గుడ్డ మొక్క తీసేసిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మళ్ళీ తీసుకెళ్తాయి. ఈ ఇంద్రియముల నిగ్రహం ఎలాంటిదో తెలుసండి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తున్నాం పొలంకి, సడన్గా మన కాళ్ళ మధ్యలో ఒక పాము పడిపోయింది అనుకోండి, తొత్తురుపాటు పడిపోతాం. ఆ సందిగ్ధంలో ఆ పాము యొక్క కాలు మీద మన కాలు ఉండిపోయింది. ఇప్పుడు మన కాలు కింద ఆ పాము యొక్క తల ఉన్నదని, అది కరవలేదని ఇప్పుడు ప్రశాంతంగా మనం ఉండగలమా? భయముతో గజ 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 వణిగిపోతాం. అది ఈలోపు కాలు చుట్టూ తోటతో చుట్టేస్తుంది. పాము ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే, ఈడు ఎప్పుడు కాలు తీయబోతాడా, ఈయన ఎప్పుడు నిన్ను కరిచి వెళ్ళిపోతాడా అని పాము ఆలోచిస్తుంది. వీడేం ఆలోచిస్తాడు? ఇది ఎప్పుడైతే ఇది అశ్రద్ధగా ఉంటుందో అప్పుడు ఎప్పుడు కాలు తీస్తానా, ఎప్పుడు పారిపోతానని వీడు ఆలోచిస్తాడు. ఈ రెండు విషయాలు ఒకేసారి జరుగుతాయి. వాడు కాలు తీయడము, ఆ పాము కరవడము రెండు ఒకేసారి జరుగుతాయి. దీనిని రావణాసురుడి యొక్క ఇంద్రియ నిగ్రహణ అని అంటారు. రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రియములను తొక్కిపెట్టాడు. ఈ తొక్కిపెట్టినటువంటి ఇంద్రియములు ఎలాంటివి? పగబట్టి నాగుబొమ్మలు లాంటివి. నిన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వలేదండి. రావణాసురుడి యొక్క భార్య మండోదరి ఎప్పుడు అంతఃపురం నుండి బయటికి రానిటువంటి ఆమె యుద్ధరంగంలోకి వచ్చి బాణాలతో పడిపోయి ఉంటే, ఈ విధంగా నరుడితో పడిపోవడం నీకు సిగ్గుగా అనిపించలేదా అని ధూర్తుడని రావణాసురుడికి రావణుడి యొక్క భార్య మండోదరి. మనందరికీ తెలిసింది ఒకటి, రామాయణంలో రావణాసురుడిని ఎవరు చంపారంటే మీరు అందరూ ఏమంటారు? ఎవరి పేరు చెప్తారండి? ఒక్కళ్ళ పేరు చెప్పండి. రామాయణంలో రాముడిని ఎవరు చంపారు? రావణాసురుడే చంపారు అంటారు కదా. రావణాసురుడిని ఎవరు చంపారంటే రాముడు అంటారు కదండి. కానీ ఆమె భార్య మండోదరి ఏమన్నది తెలుసండి? ఇంత ఘోరమైన స్టేట్మెంట్ ఎక్కడ మనం వెళ్ళలేదు. అందరూ రాముడే చంపారని అనుకుంటారు. నీ భార్యగా నాకు తెలుసు నిన్ను ఎవరు చెప్పారు, నీ ఇంద్రియాలే చంపేశారా కూర్తుడా అని అంటారు. కాబట్టి రామ అంటే ఒక మగవాడి గురించి తల్లికి కొంత తెలుస్తుంది, భార్యకి సమస్తము తెలుస్తుంది. వీడి ఎక్కడ నిగ్రహణ గలవాడు, ఎక్కడీడు పడిపోతాడు, ఎక్కడీడు బలవంతుడు, ఎక్కడ బలహీనుడని భార్యకు సమస్తము తెలుస్తుంది. భర్త గురించి ఒక భార్యకి తెలుస్తుంది, తల్లి కొంత తెలుస్తుంది. కాబట్టి ఇంద్రియము అంటే దేవీ భాగవతంలో వ్యాస భగవాను సుఖబ్రహ్మతో అంటాడు, ఇంద్రియములంత బలిష్టమైనటువంటి ప్రపంచంలో ఇంకొకటి లేవు. ఇంద్రియములను అరిషద్వర్గములను ఎవరైతే చేస్తారో వారు సర్వము చేయించినట్లే. అందుకే చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక మార్గం కావాలంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీరు గట్టిగా పట్టుకుంటారు. ఒక కప్పని వేడి నీటిలో వెయ్యండి,
వేడి నీటిలో కప్పనేస్తే దాన్ని సురుక్కుమని కాలుతుంది, వెంటనే జంప్ చేసేస్తుంది. అదే కప్పని చల్లటి నీటిలో వేసి కింద నీటి వేడి చేయాలి. అది వేడైతూ ఆ వేడికి అలవాటు పడిపోయి బాయిల్ అయిపోయి చచ్చిపోతుంది తప్ప బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యదు. అందుకే 40, 50, 60 సంవత్సరాల తరువాత నా కొడుకు మారుతాడంటే మారడు. అందుకే భాగవతంలో చెప్తాడు, తంతమ్ములు పడనప్పుడే తను నందాలు ఈనప్పుడే కాంతాసంగము రోయినప్పుడే జరాక్రాంతము కానప్పుడే విత్తలమైన చెల్లించినప్పుడే గురులు వెల్లెల్లి కానప్పుడే చింతింపనువలేని పదాంబుజములు శ్రీ కాళహస్తీశ్వర అంటాడు గురుజీకి. యవ్వనములో చింతించకపోతే ముసలితనములో చింతే తప్ప అన్యదా ఇంకొకటి మిగలదు. అందుకే ఒక స్త్రీ నడిచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ స్త్రీలో ఆడతనాన్ని చూసామనుకోండి, పాలు కింద నిప్పు, పాలు పొంగుతాయి. అదే స్త్రీలో అమ్మతనాన్ని చూసామనుకోండి, పాలు మీద నీళ్లు, పాలు చల్లబడతాయి. నీకు కోరిక పుట్టింది, తీర్చుకో. కానీ నీకు పుట్టినటువంటి కోరిక ధర్మ మార్గం అంటే ధర్మం అనే చక్రములో ఉందా అన్నది ఆలోచించాలి. అయితే ఇక్కడ మనసుకు ఒక బలహీనత ఉంది, దానికి చూసినవన్నీ కోరుతుంది. అప్పుడు మనం మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఏమిటి? ఓ మంచి కోరిక కోరావు, కానీ ఈ రోజు నువ్వు ఏదైతే కోరావో అది ధర్మ మార్గంలో లేదు. అందుకే దీనికి రామకృష్ణ పరమహంస ఒక మంచి ఒక కథ చెప్తారు చిన్నది. ఏంటంటే ఒక వ్యక్తి కుక్కను పెంచుతున్నాడు. ఆ కుక్క ఏం చేసేది, అతను ఒడిలో కూర్చుండేది ప్రతిరోజు. ఆ ఒడిలో కూర్చున్నటువంటి కుక్క ప్రతిరోజు అతను మూతి నాకడం, అతను ముఖము నాకడం, అతను పెదేల నాకడం, అతను బొగ్గలు నాకడం చేసేది. ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. అవునురా, ఇదేంటి పని? అది కుక్కను ఒడిలో కూర్చోబెట్టుకోవడం ఏంటి, అది నీ కుక్కలు నాకడం ఏంటి, నీ మూతి నాకడం ఏంటి, జబ్బులు వచ్చేస్తారా, అది పద్ధతి కాదు, అది దించేయరా అని అంటాడు. అప్పుడు ఆ కుక్కని కిందకి దించేస్తాడు. ఈయన అనుకున్నాడు కుక్కను దించేసాడు, కానీ కుక్కను పోవాలి కదా. అప్పుడు ఆయన ఏంటంటాడంటే, ఒరే కుక్కకు ఒక్కట పుట్టురా, నీ దగ్గరికి రాదని అంటాడు. ఎప్పుడైతే ఆ కుక్కగా 10 రోజులు పుట్టాడో 11వ రోజు అక్కడి నుండి చూసింది తప్ప దగ్గరికి రాలేదు. అంటే ఈ మనస్సు కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుండి దీనికి అలవాటైపోయింది. దీనికి కావలసినవన్నీ అడగడం, అన్నీ నువ్వు ఇస్తూ పోతావా, బానిస అయిపోతావు. కాబట్టి మనసుకి నువ్వు మాట్లాడటం అలవాటు చేసుకుంటే, నువ్వు మాట్లాడుతూ ఎప్పుడైతే నువ్వు మనసుతో అలవాటు చేసుకుంటే ఆ తరువాత మనసు ప్రతిపాదన చెయ్యదు. దీనిని ఇంద్రియ నిగ్రహం అంటారు. అంటే మనసుని వశం చేసుకోవాలి, మనసుని బలవంతం పెట్టుకోవాలి. దీన్నే మన మనసుని బుద్ధిని కోతితో పోల్చారు. కాబట్టి ఈ కలియుగంలో కామము క్రోధము ప్రబల శక్తులు. మహాబ్రతికి ఎన్నాళ్ళు బ్రతికియాలండి? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. పూర్ణాయుష్ ఉంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నీకు శాస్త్ర పరిజ్ఞానం తెలియదు. 80 సంవత్సరాల తరువాత నీకు జ్ఞాపక శక్తి ఉండదు. మధ్యలో ఉన్నది 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు రాత్రి పడుకుని పోతున్నావు, 30 సంవత్సరాలు పగలు. ఈ 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సంసారం, ఇంకా 15 సంవత్సరాలకు ఓహో నానా యాతన. కాబట్టి మనసు దేని చేత అయితే కదిలిపోతుందో, దాని మనసు దేని చేత ప్రభావం చెందుతుందో విచారణ చేయాలి, యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓహో ఏ పాటి దానిగా ఈ శరీరాన్ని శక్తిని ఖర్చు చేస్తున్నానని ఎప్పుడైతే నువ్వు యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ మనసుకి ఇదోడు. దీనికే ఒక స్వామీజీ అంటారు, యవ్వనములో ఉన్నావు, ఎందుకంటే ఎరిగిపోతున్నావు, నీ శరీరంలో శక్తి ఉంది కదా, పరమాత్మను ధ్యానించు. నీ శరీరం కంటే స్త్రీ శరీరంలో 2 వికారాలు ఉన్నాయి.
స్త్రీ శరీరంలో ఊర్ధ్వభాగంలో 2 మాంసం ముద్దలు పైకి పొటమరించి ఉంటాయి. స్త్రీ యొక్క అధోభాగంలో కొంత మాంసం లోపలికి ఉంటుంది. ఈ 2 వికారాల వల్ల నీ సమస్త శక్తిని నాశనం చేసుకుంటావా? ఇది నరజన్మ ప్రయోజనం అని ఆ స్వామి అంటారు. కాబట్టి ఇప్పుడు ఏ మనస్సు వికారం చెందుతుందో, ఏ మనస్సు నీ చలనం చెందుతుందో, ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే మనకు సత్యం తెలిసిపోతుందో మన మనసు కుదుట పడిపోతుంది. దీనిని సాధన అంటారు. టైం ఎంత అయింది? 11 పోయిందా? 11:15